కూటమి ప్రభుత్వం రామాయంపేట మండలం కిషన్ తండాలో మద్యపాన నిషేధంపై గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. తండాలో బెల్ట్ షాపులు ఏర్పాటు చేయడంతో యువత మద్యానికి బానిసలుగా మారుతున్నారని, దీంతో ప్రాణాలు సైతం కోల్పోవడం జరుగుతుందని, యువకులు పనులకు వెళ్లకుండా ప్రతినిత్యం మద్యం సేవిస్తూ ఇంటి వద్దే ఉంటూ గొడవలు చేసుకుంటున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామంలో గ్రామస్తులంతా కలిసి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. స్థానిక తాజా మాజీ సర్పంచ్ సుభాష్ నాయక్ గ్రామస్తులందరినీ ఏకం చేసి తన అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సుభాష్ నాయక్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో గ్రామస్తులంతా మద్యం నిషేధంపై ఏకగ్రీవ తీర్మానం చేశారు. గ్రామంలో ఎవరైనా మద్యం విక్రయిస్తే ₹1,00,000 జరిమానాతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కిషన్ గ్రామ పంచాయతీలో గత కొద్ది రోజులుగా మద్యం దుకాణం బెల్ట్ షాప్ నడుచడం వల్ల తాండాలో మంచి వాతావరణం ఉండాలని, తాండాలో అందరూ బాగుండాలని, కొంతమంది మద్యానికి బానిసెత్తారు కాబట్టి కుటుంబాలకు గొడవలు అవుతున్నాయి. వాళ్ళ వల్ల పిల్లలకు ఫ్యూచర్ పక్కన స్కూల్ గిట్ట ఉంది కాబట్టి మద్యం పక్కన ఉండే దాని తాండా ప్రజలందరూ కలిసి చిన్నోళ్ళు పెద్దోళ్ళు గ్రామ యూత్ ముందు యువతనే కొద్ది రోజులుగా కంపల్సరీ బంద్ చేయాలనే ఆలోచనతో ఈరోజు గ్రామ పంచాయతీ పెద్దల సమక్షంలో 2 దుకాణాలు ఉండే 2 దుకాణాలు బంద్ చేయాలని తీర్మానించడం జరిగింది. ఈ కాపీని ఎక్సై గారికి సివిల్ ఎస్ఐ గారికి వాళ్ళు వేయడానికి పేపర్ రాష్ట్రం ఈ అందరి సమక్షంలో అందరి పెద్దల సమక్షంలో రాసి ఎస్ఐ గారు లెటర్ చేయాలని తీర్మానిస్తున్నాం. మా గ్రామ పంచాయతీలో మందు అమ్మటం వల్ల మందుకు అందరు చాలా బానిస అవుతారు. పైసలు లేకున్నా మరీ అప్పు తీసి మందు తాగుతారు. రోడ్ల మీద ప్రతి పలువురు మందు దాగానే వచ్చి స్పీడ్లో అడ్డగోలుగా వెళ్తుండడం వల్ల పిల్లలకు పక్కన చాలా డిస్టర్బెన్స్ అవుతారు. మరి ఇంకేందంటే ఆమె తాగినది కాక ఆడ గలీజ్గా మాట్లాడటం, మళ్ళీ ఏదో చేయటం పక్క ఉన్న ఫ్యామిలీ వాళ్ళకు చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. దీనివల్ల మాకు కూడా ఏం మంచిగా అనిపిస్తలేదు. ఎక్కడికైనా క్లోజ్ చేయాలని